21 రోజులు 4,500 కోట్లు. ఇది అమెరికా ట్రేడింగ్ సంస్థ సంపాదించిన సొమ్ము. అది కూడా మన స్టాక్ మార్కెట్లో దలాల్ స్ట్రీట్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని బిగ్ ఫ్రాడ్కు పాల్పడింది అమెరికాకు చెందిన జైన్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ. దీన్ని గుర్తించిన సెబీ వెంటనే చర్యలు తీసుకుంది. జైన్ స్ట్రీట్కు చెందిన 4 అనుబంధ సంస్థలను భారత ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేయకుండా చర్యలు తీసుకుంది. అంతేకాదు ఆ సంస్థ సంపాదించిన లాభం మొత్తాన్ని ఎస్క్రో అకౌంట్స్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది సెబీ. దీనిపై జైన్ స్ట్రీట్ స్పందించింది. సెబీ బ్యాన్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అందాయని, తాము సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించింది. జైన్ స్ట్రీట్ సంస్థ 45 దేశాల్లో ట్రేడింగ్ నిర్వహిస్తూ ఉంటుంది. 3,000 మందికి పైగా సిబ్బందితో గ్లోబల్ ట్రేడింగ్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లోని లొసుగులను గుర్తించి అక్రమ పద్ధతుల్లో ట్రేడింగ్ చేసింది. ట్రేడింగ్ పొజిషన్ల సూచీల దిశ, గమనాన్ని మార్చి 1,000 కోట్లు ఆర్జించినట్లు తేల్చింది సెబీ. ఇందుకోసం ఆ సంస్థ 2 వ్యూహాలు పన్నినట్లు గుర్తించింది. మార్పింగ్ పంప్, ఆఫ్టర్నూన్ డంప్ అంటే ఉదయం ప్రముఖ సంస్థల స్టాక్స్, ఫ్యూచర్స్ ను భారీగా కొనుగోలు చేస్తుంది. అదే రోజు ఉదయం బ్యాంక్ నిఫ్టీ సూచీని ఆప్షన్స్ మార్కెట్లో సేల్ చేస్తుంది. మధ్యాహ్నం బ్యాంక్ నిఫ్టీలోని కంపెనీల స్టాక్, ఫ్యూచర్స్ ని దూకుడుగా అమ్మేస్తుంది. క్యాష్ మార్కెట్లో ఆ కంపెనీల షేర్ల అమ్మకాలతో ఆప్షన్స్ లో బ్యాంక్ నిఫ్టీ షార్ట్ పొజిషన్ల విలువ భారీగా పెరుగుతుంది. తేలిగ్గా ఆ పొజిషన్ల నుంచి లాభాల్లో బయటకొచ్చేస్తుంది. ప్లాన్ 2లో ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజుల్లో మ్యానిపులేషన్. ఆప్షన్స్ కాంట్రాక్టుల చివరి రోజున మార్కెట్ ముగిసే సమయంలో భారీ ట్రేడ్లు చేసి సూచీలను తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. దీనివల్ల వారి ఆప్షన్స్ పొజిషన్స్ నుంచి భారీ లాభాలు పొందేవారు. అదెలా అంటే, జైన్ స్ట్రీట్ కు సంబంధించిన మరో 4 సంస్థలున్నాయి. ఒక సంస్థ క్యాష్, ఫ్యూచర్ మార్కెట్లో ఆర్డర్లు పెట్టడం, లావాదేవీలు చేయడం చేస్తుంటే, అదే సమయంలో మరో సంస్థ ఆప్షన్స్ మార్కెట్లో దానికి అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. చివరి 2 గంటల్లో నిఫ్టీ సూచీలో కీలకమైన షేర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంది. అదే సమయంలో నిఫ్టీ సూచీ ఆప్షన్స్ లో లాంగ్ పొజిషన్ తీసుకుంటుంది.